మమ్మీ ఏమనుకుందంటే అమీర్పేటలో ఉన్న అల్లు అర్జున్ థియేటర్ అనుకుంది గైస్. సో అల్లు సినిమా డాల్బీలో చూస్తే ఎంత లిటరల్లీ చెప్తున్నా చాలా ఫరక్, అంటే డిఫరెన్స్ అయితే చాలా ఉంది. సో గైస్ హాయ్ అందరికి, మమ్మీతోనైతే పెద్ద ఈ మూవీకి అయితే వెళ్తున్నాను. ఆల్రెడీ వెళ్ళినావు కదా అంటే ఆల్రెడీ నేను చూసాను. ఏంటంటే మమ్మీ చూడలేదు, నేను చూసిన మూవీ ఫస్ట్ డే చూసిన. నేను కూడా, మా తమ్ముడు చూసిండు, మా డాడీ కూడా చూసి, అందరు చూసేసారు మమ్మీ తప్ప. సో మమ్మీ అందరు చూసేసారు, ఎవరి వాళ్ళు నన్ను చూపిస్తారు ఎవరు లేరు. ఇక అంటే ఒక డైలాగ్ ఉంటుంది కదా గైస్, నేనున్నాను నానమ్మ అంటే నేను ఉన్నాను మమ్మీ అని సినిమాకే తీసుకెళ్తున్నాను. నేనే మమ్మీ ఇద్దరం వెళ్తున్నాము. సో మాట్లాడే హాయ్ చెప్పేమన్నా. ఏ మూవీకి వెళ్తున్నాం ఇప్పుడన్నా తెలుసా? ఏ థియేటర్ కి వెళ్తున్నాం, ఏ మూవీకి వెళ్తున్నాం? 100% ఏ సినిమాకి వెళ్తున్నాం చెప్పు. పెద్ద రామ్ చరణ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఏ థియేటర్? అల్లు అర్జున్ థియేటర్. లాస్ట్ టైం కొడుతుంది కదా గైస్, పవర్ స్టార్ మూవీకి వెళ్తాం. పేరేంది? పేరా. సో అదనమాట. మమ్మీతో కూడా అప్పుడప్పుడు వెళ్ళాను గైస్, మీరు కూడా ఫ్రెండ్స్ తోనే కాకుండా. నేను కూడా ఇంకా ఇప్పుడు హాలిడేసే కాబట్టి నేను కూడా మమ్మీతోనే వెళ్తున్నాను. అది కూడా అల్లు అర్జున్ థియేటర్, డాల్బీ సినిమా తెలుసు కదా మీకు, ఎంత బెస్ట్ థియేటర్ అది. నేను ఇప్పటిదాకా ఏ మూవీ వెళ్ళలేను, ఎట్లుండో అది థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎట్లుందో అది షేర్ చేస్తాను మీతోని. సో అదనమాట. సో ఒక థియేటర్ దగ్గరికి వెళ్ళాక కలుద్దాం గైస్. ఫైనల్లీ వీఆర్ ఎట్ ది అల్లు సినిమాస్. మమ్మీ ఏమనుకుందంటే అమీర్పేటలో ఉన్న అల్లు అర్జున్ థియేటర్ అనుకుంది గైస్. ఇది కూడా ఒక సర్ప్రైజ్ అనుకోండి, దీంట్లో ఎప్పుడు ఎక్స్పీరియన్స్ తీయలేదు. సో అది కూడా డాల్బీ సినిమా. సో యాక్చువల్లీ నేను అమీర్పేట్లో ఉన్న అల్లు అర్జున్ మూవీలో ద మమ్మీ మూవీ ఇంగ్లీష్ మూవీ చూసాను, అక్కడికి వెళ్తున్నాను అనుకున్నాను. బట్ ఇట్స్ వెరీ సర్ప్రైజ్. ఇంకొకపేటలో మళ్ళీ అల్లు అర్జున్ థియేటర్కి నెక్స్ట్ విజిట్ అయ్యాను. సో లెట్స్ సీ ద మూవీ. సో ఇంకా టైం అవుతుంది, 7:30 షో మాది. సో మా మమ్మీ ఇంకా ఫస్ట్ టైం కాబట్టి థియేటర్కి అట్లా థియేటర్ని ఎక్స్ప్లోర్ చేసి, తెలిసిందే మమ్మీల గురించి ఫోటోలు అట్లా దిగుతారు కదా, అట్లా దిగేసి ఇంకా మూవీకి అయితే లోపలికి అయితే వెళ్దాం మనం. సూపర్ ఇది అనుకున్నావు కదా, ఇది అనుకున్నాను. అక్కడ తీసుకో వీడియో తీసుకోరా. మమ్మీ చెప్తుంది ఎట్లా అనిపించింది. ఫస్ట్ టైం ఎట్లా అనిపించింది? చాలా చాలా బాగుంది, మస్తు ఉండే ఎంటర్టైన్మెంట్ ఫుల్. చెప్పొద్దు అసలు, మాటలు లేవు, మాట్లాడుకునేటలు లేవు. నెక్స్ట్ ఇయరా అమ్మా, ఇంకా జరుగుతుందా షూటింగ్? ప్రతి మూవీ అయిపోయింది గాయస్. మమ్మీ చెప్తారు ఫస్ట్ రివ్యూ చెప్పు మమ్మీ. మూవీ నాకు సెకండ్ హాఫ్ అయితే అసలు ఏం అర్థం కాలేదు, వాటర్ వచ్చేసింది కళ్ళకి. గాయస్ మీకు ఒక చిన్న వీడియో క్లిప్ పెడతా, మమ్మీ ఎంత ఎమోషనల్ అవుతుందో. ఆ సీన్ ఉంటుంది కదా మెయిన్ సీన్, దానికి లీక్ చేస్తాను అది నేను దానికి. చెప్పు. రామ్ చరణ్ సార్ యాక్టింగ్ చాలా బాగుంది, చాలా న్యాచురల్ గా ఉంది. తన హార్డ్ వర్క్, తన డెడికేషన్ అంతా చాలా బాగా అనిపించింది. అక్కడ టీయర్స్ వచ్చేసి మమ్మీ ఫేస్ చూసి అర్థమైపోయింది, మూవీ అయితే ఫుల్ నచ్చింది. నా విషయం చెప్తున్నా, రివ్యూ ఆల్రెడీ చెప్పిన. ఏంటంటే నేను రాజధాని చూసినా కదా మూవీ అయితే. సో అల్లు సినిమా డాల్బీలో చూస్తే ఎంత లిటరల్లీ చెప్తున్నా డిఫరెన్స్ అయితే చాలా ఉంది. ఆ పిక్చర్ క్వాలిటీ, సౌండ్ కానీ నిజంగా టాప్ నాచ్ ఉంది మూవీ థియేటర్ అయితే. మనం ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే దీంట్లోనే ఇవ్వండి మీరైతే, నా రికమెండేషన్. నాకైతే భలే అనిపించింది మూవీ అయితే. సో అదనమాట, మమ్మీతోనైతే మూవీ కంప్లీట్ అయిపోయింది. హ్యాపీ అను.
సూపర్ మంచి మూవీ చూపించిన. సో అదనమాట. మీరు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి. మీరు కూడా తీసుకెళ్ళండి మీ మమ్మీని వీకెండ్లో సినిమాకి. సో ఇదనమాట. రైట్ గైస్, బాయ్ గైస్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. బాయ్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.